కుక్కర్ పేలడమేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కుక్కర్ విజిల్ రాకపోతే గమనించాలి కదా. పని అప్పగిస్తే తలూపితే సరిపోదు. వంశీకి ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? అంత ఆలోచించుంటే నాకెప్పటికీ నష్టం జరుగుండేది కాదత్తయ్య. బావకేం కాలేదు, థ్యాంక్ గాడ్. అసలు నీకు వంట చేయడం కూడా రాదు, తగుదునమ్మా అంటూ అన్నింటికీ రెడీ అయిపోతావు. అసలు నీ టార్గెట్ ఏంటి? అలా మాట్లాడతారేంటి మేడం? మరెలా మాట్లాడాలి? ఇప్పుడు బావకేమైనా అయ్యుంటే మాకు దిక్కేంటే? అదెలా జరిగిందో నాకు నిజంగా తెలియదు. ఏవి తెలియనట్టు మాట్లాడతావు, పీకలు కోసే పనులు మాత్రం చేస్తుంటావు. నీ గురించి ఇంట్లో అర్థమయ్యేసరికి వీళ్ళెవ్వరికీ అర్థం కాని స్థాయిలో మా నెత్తి నెక్కి కూర్చుంటావు. నక్షత్ర, ఇక చాలా ఆపు. అమ్మా వసుంధరా, నీకేం కాలేదుగా? పనివాళ్ళ చేత ఇదంతా క్లీన్ చేయించు. అలాగే మేడం. జాగ్రత్తగా ఉండండి మేడం. పరధ్యానంలో ఉండి పనులు చేస్తే ప్రాణాల మీదకొస్తుంది. అవును, 1కి 4 సార్లు చుట్టూ గమనించే ఏదైనా చేయాలి. నక్షత్ర, ఇది మీ పనే అని నాకు అర్థమైంది. ప్రమాదం పేరుతో నన్ను టార్గెట్ చేయాలనుకున్నారు. నేను నిర్దోషినని నిరూపించుకునేదాకా నాకు విలువ ఉండదని నాకు తెలుసు వంశీసం. అది తెలుసుకున్న రోజున మీరు బాధపడకుండా ఉంటే చాలు. నక్షత్రకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. అందుకు టైం రావాలి. చూసావమ్మా, ఏదో ఒక రకంగా బావే దాన్ని కాపాడుతున్నాడు. ఇండైరెక్ట్ గా దానికి దేవుడైపోయాడు. నిజం తెలిస్తే డైరెక్ట్ గా దాన్ని మొగుడవుతాడే. వాట్? ఎస్ బేబీ, ఒకరినొకరు కాపాడుకుంటున్నారంటే అది వాళ్లకుండే జాలి కాదు, వాళ్ళ గుండెల్లో ఉండే ప్రేమ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని శ్రీరామ రక్షే కాపాడుతుంది. ఇద్దరి మధ్య జరిగే ప్రమాదాలు పొరపాట్లే మళ్ళీ ఒకటి చేస్తాయేమోనని భయంగా ఉంది మామ్. మన ప్లాన్లే వాళ్ళకి కలిసొస్తున్నాయంటావా? కలిసొస్తే ఇద్దరు కలిసిపోతారని అర్థం చేసుకో మామ్. హలో రాబర్ట్. మేడం, మీరు చెప్పినట్టే పంతులు గారి ఫ్యామిలీని బీహార్కి షిఫ్ట్ చేశాను మేడం. గుడ్. ఒకసారి పంతులు గారికి ఇవ్వు. అది పంతులు గారు గుడిలో ఉన్నారు మేడం. వాళ్ళ ఆవిడ ఉంది, ఇమ్మంటారా? ఇవ్వు. హలో. ఎక్కడున్నా ఏం చేసినా జానుడు కడుపు నింపుకోవడానికే కదమ్మా. అమ్మా, ఆ కడుపులో కత్తి దిగరాదంటే దిగిన ఊళ్ళోనే అర్చకత్వం చేసుకుంటూ బతికేయండి. మళ్ళీ ఇక్కడికి రాకూడదు. అలాగేనమ్మా, కానీ ఇది మీకు న్యాయం కాదు. తప్పు చేస్తున్నారు. రాబర్ట్ మంచివాడిలా కనిపించే చెడ్డవాడు, అర్థమైందా? రాబర్ట్కి ఫోన్ ఇవ్వండి. అది కాదమ్మా. మేడం, గుడి నుండి బయటకొస్తే పంతులు ఫ్యామిలీ వెంట పడకండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. అర్థమైంది మేడం.
మామ్ ఏం చేస్తున్నావు? వసుంధరే వంశీ హార్ట్ ఫ్రెండ్ అని చెప్పే సాక్షుల్ని దూరంగా పెడుతున్నాను. చిత్రసేన్ ఒక్కడే ఇక్కడున్నాడు. కానీ కోమాలోంచి బయటకొచ్చేంత వరకు మనకి భయం లేదు. వంశీ వెతుకుతున్నది తన పక్కనే ఉంది అన్న విషయం తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది బేబీ. అమ్మా, ఒక నిజానికి ప్రేమకి సాక్ష్యం మేము. కొంతమంది స్వార్థం కోసం మమ్మల్ని మీ ప్రేమకి నిజానికి దూరంగా పంపించేస్తున్నారు. అందుకే నిజాన్ని నీ దగ్గరే వదిలి వెళ్తున్నాను. వంశీబాబు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, ఆయన సెక్రటరీ వసుంధరానే. ఈ నిజాన్ని మేము వంశీబాబుకి చెప్పాలనేంత దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇది ఎలాగైనా వంశీబాబుకి చేరేలాగా చెయ్యమ్మా. వంశీబాబు వెతుకుతున్న అమ్మాయి ఆయన పక్కనే ఉందని మాకు తెలిసి మేము చెప్పేలోపు మా నోరు మూయించావు తల్లి. వాళ్ళు కలిసి బ్రతకాలని నువ్వు నిర్ణయించుకుంటే నేను కట్టిన ముడుపుల చీట్టి వంశీబాబుకి అందేటట్టు చెయ్యి. ఫైనల్ అకౌంట్స్ అన్ని టాలీ కావాలి మూర్తి గారు. కంపెనీ ఆడిటింగ్ అప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని ముసలివాడన్న జాలి దయా లేకుండా ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తుంది. సార్, నా ఏజ్ ఎంత సార్? ఇక షష్టి పూర్తి కూడా చేసుకోలేదు సార్. ఇంకా నయం, బారసాల ఫంక్షన్ అవ్వలేదని చెప్పలేదు. ఊరుకోండి సార్, జోక్ లేకండి. మండిపోతుంది మూర్తి గారు. నోరు జారాను సార్. మీరేమనలేదండి, ఎండ ఎక్కువగా ఉందంటున్నాను. కారులో ఏసీ ఉంటుంది కదా సార్? కార్ ఇంటి దగ్గర ఉంది. మీరెక్కడున్నారు? రోడ్డు మీద ఉన్నాను. మీరు రోడ్డు మీద ఉండడం సార్? అలెక్కి గారు ఇంధనాన్ని పరిమితంగా వాడుకోవాలని సలహా ఇచ్చారండి. ఆవిడెక్కడున్నారు? నాతో పాటే వస్తున్నారు. మీరు అకౌంట్ సంగతి చూడండి, అరగంటలో ఉంటాం. అలాగే సార్. మహానుభావుడు మగువును నమ్మాడు. త్వరగా రండి అలెక్కి గారు, టైం అయిపోతుంది. నా ఎనర్జీ కూడా అయిపోతుంది సార్. ఫ్యూయల్ ని చూసి వాడుకోమన్నందుకు ఇంత ఫూలిష్మెంట్ ఏంటి సార్? మనం వెళ్ళి వచ్చేదానికి మహా అంటే 500 అయ్యేది, కానీ నిన్న చేయించుకున్న ఫేషియల్ 3500 అంతా ఎండకు పోయేలా ఉంది. అయ్యో అలెక్కి గారు, ఇక్కడ మ్యాటర్ డబ్బులు కాదండి, రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కదా. నా పొంత డిసిప్లిన్. ఏమంటున్నారు? నోరు తడారిపోతుంది సార్. అలాగా, అయితే రండి ఐస్ క్రీమ్ తిని వెళ్దాం. అలా అర్థమైందా సార్? కనీసం ఆటోలోనైనా వెళ్దామనడు.
ఇది ఇప్పటికి ఏదో ఒకటి చేసి తిక్క పుట్టించాలి. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. మరి నాకు ఇది నీకే. మరి నీకు నీదంటే నాదే కదా. ఏయ్ 2 తీసుకోవచ్చు కదా ప్లీజ్. డబ్బులు లేవురా. సరేలే రా. పద. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. అలేఖ్య గారు 2 తీసుకోండి. ఒకటైతే బాగుంటుంది. ఆ లవర్స్ ని చూశారు కదా. అయ్యో అలేఖ్య గారు, ఆ అబ్బాయి దగ్గర మనీ లేక ఒకటి తీసుకుంటున్నాడు. మనకేంటి ప్రాబ్లం? బాబు 2 ఇవ్వు. పదండి. రే మగాడా, ఎలారా నీకు చెప్పేది? పదండి. డబ్బులు లేవని చెప్పావు. యు నాటీ. ప్రేమికులు ఎప్పుడూ దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. మనిద్దరం ఒకటే అని చెప్పడానికి దొరికిన ప్రతి చిన్న అవకాశం వాడుకోవాలి సంజు. సరే తిను. ఎంత వెర్రినా తిప్పడవేంట్రా నాయనా, నీకు ఎలా కాదు. అలేఖ్య గారు, అయ్యో ఏమైందండి? అయ్యో కుల్ఫీ. అయ్యో ఇక్కడ నా కాలు స్లిప్ అయింది సార్, నొప్పిగా ఉంది. మీరు కుల్ఫీ గురించి ఆలోచిస్తారేంటి? నొప్పి అంటున్నారు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. వెళ్తే బానే ఉంటుంది, కానీ నేను నడవాలి కదా, నా వల్ల కాదు సో. అడుగులో అడుగు వేసినా ఆఫీస్ చేయలేను. అయితే నేను ఎత్తుకుని తీసుకెళ్తాను రండి. ఆటో ఏమైనా వస్తుందేమో కదా. ఇంధనాన్ని పొదుపుగా ఖర్చు చేయాలండి. మీరు నా ఐస్ క్రీమ్ పట్టుకోండి. తినండి సార్, పాపం అలసిపోతారేమో. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది సార్? చేత కావట్లేదండి. అమ్మా అమ్మో, కారులో ఫ్యూయల్ అయిపోతే బంకులో పోయించుకోవచ్చు. ఒంట్లో శక్తి అయిపోతే ఏం చేసినా అంత త్వరగా రీఛార్జ్ కాలేము. అమ్మో, రేపటి నుంచి కారులోనే ఆఫీస్కి వెళ్దామండి. ఇంధనం పొదుపు అదుపులో ఉండి పొదుపు చేద్దాం. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే ఖర్చు చేయాల్సిందే. అమ్మా, అయితే రేపటి నుంచి కారులోనే వెళ్దాం. అలాగే సార్, చూసి వాడుకుందాం. సార్, నన్ను మోసి మోసి మీరు బాగా అలసిపోయారు. ఐస్ క్రీమ్ తినండి. పదండి సార్.
హార్ట్ ఫ్రెండ్, ఇక నుంచి నువ్వెక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఎప్పుడు నా పక్కనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి. ఎందుకో తెలీదు, నువ్వు నాతోనే ఉన్నట్లుంటుంది. నా గుండెల్లో నీ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. నువ్వంటూ వేరుగా లేవు, నాతోనే, నాలోనే ఉన్నావు. వంశీ సార్, నా జీవితంలో వచ్చే ప్రతి రైట్ మూమెంట్లో నువ్వు రాంగ్ ఎంట్రీ ఇస్తూనే ఉంటావు. షట్! ఏమైంది సార్? నేనేం చేశాను సార్? నువ్వు కూడా పడ్డావు. ఎక్కడ పడ్డాను? ఫోటోలో. నేను నా హార్ట్ ఫ్రెండ్ సెల్ఫీ తీసుకునే సంతోషాన్ని కూడా మిగల్చువా నువ్వు? ఎలాగో తన్ని దూరం చేశావు, తన ఆలోచనలు కూడా బ్రేక్ చేస్తావెందుకు? ఎందుకు సార్ అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? కావాలంటే ఇంకొక ఫోటో తీసుకోండి. మాకు తెలియదులే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే, ఒక పని చేయండి సార్. నేనే ఫోటో తీస్తే మీరు మీ హార్ట్ ఫ్రెండ్ తప్ప ఇంకెవరు పడరు కదా. ఈ లాజిక్లు బాగానే చెప్తావు. సరే తీ, సరిగ్గా తీ. సార్, ఆ గాగుల్స్ పెట్టుకోండి, బాగుంటారు. కాంప్లిమెంట్స్ వద్దు, ఫోటో తీస్తే చాలు. తీ. ఆ సార్, స్మైల్ ప్లీజ్. నా చిరునవ్వు చెరిపేసిన నువ్వు స్మైల్ ప్లీజ్ అంటే మండిపోతుంది. నన్ను చూసే నవ్వక్కర్లేదు సార్. మీ హార్ట్ ఫ్రెండ్ మీ ముందే ఉందనుకోండి, పోసి ఇవ్వండి. తీసావా? ఎస్ సార్. ఇవిగోండి. బాగుంది. నా హార్ట్ ఫ్రెండ్ ఊహించుకుంటే నాకు నేనే అందంగా కనిపిస్తున్నాను. ఏమైంది సార్? నేను ఎంత వద్దనుకున్నా నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తావు. నా ఆలోచనలకు అడ్డుపడుతూ నన్ను డిస్టర్బ్ చేస్తావు. అదేంటి సార్, ఫోటోలు బాగానే తీసాను కదా. ఏం తీసావు చూడు. ఓయ్, ఎందుకు నవ్వుతున్నావు? నా గుండెల నిండా తానే ఉంది, కళ్ళల్లో నువ్వు ఉన్నావేంటి? అయ్యో సార్, నేనేమన్నాను? గుండెల్లో ఉన్న రూపాన్ని కళ్ళ నిండా నింపుకోండి. ఎవరొద్దన్నారు? ఇచ్చిన సలహాలు చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది బావా? ఇప్పుడు నీకు ఫస్ట్ నుంచి చెప్పాలా? వసుంధర గురించైతే అక్కర్లేదు అల్లుడు.
ఏయ్ నేను వెళ్ళమన్నానా వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏ నక్షత్రం నువ్వు వచ్చి ఫోటోది. నా హార్ట్ ఫ్రెండ్ది నాది కలిపి ఫోటో ఫ్రేమ్ కట్టించాలి. తీ. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటోది. ఆ గోగల్స్ పెట్టుకో బావా, బాగుంటావు.